హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన చీకటి పొద్దున వెలుగురేఖ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 9 వినేద్దామండి. మరో 6 నెలలకి కాబోలు బావ పని మీద హైదరాబాద్ వచ్చాడు. ఇంట్లో వంటవాడికి ఆ రోజు బజార్లో కనిపించాడట బావ. ఆ సంగతి నాతో చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. బావ ఇంటికి రానందుకు నొచ్చుకున్నాను. కానీ ఎందుకు రాలేదో తెలిసి ఎలా నిందించగలను? ఊర్లోకి వచ్చాడని తెలిసి బావని చూడకుండా పలకరించకుండా ఉండగలగడం నా వశంలో లేకపోయింది. కానీ ఎక్కడున్నాడో తెలియక నేను ఆందోళన పడ్డాను. ఆఖరికి ఊహించి 2-3 పెద్ద హోటల్స్కి ఫోన్ చేశాను. బావ ఆచూకీ దొరికింది. తాజ్మహల్లో దిగాడని తెలిసింది. బావతో మాట్లాడడం కోసం నా మనసు తహతహలాడింది. ఇంటికి పిలిచే ధైర్యం లేకపోయింది. అందుకే నన్ను పబ్లిక్ గార్డెన్స్కి వచ్చి ఓ అరగంట కలుసుకుని మాట్లాడమని ఫోన్ చేశాను. ఇంటికి రాకుండా ఎక్కడో హోటల్లో దిగడం ఏమిటి బావా అన్నాను. అన్నానే కానీ నా అధైర్యం, నిస్సహాయత నా గొంతులోనే పసిగట్టి, వద్దు కళ్యాణి, జరిగిన గొడవ చాలు. వీలు చేసుకుని సాయంత్రం గార్డెన్స్కి వస్తాను. మీ వారు ఏమనుకోరు కదా? మళ్ళీ ఏం గొడవ జరగకూడదు అన్నాడు సందేహిస్తూనే. పర్వాలేదు అన్నాను నిబ్బరంగానే. నిజంగానే బావతో ఓ గంట కబుర్లు చెప్పుకోవడం కోసం ఆయన ఎన్ని అన్నా భరించగలను. ఫోన్లో నేను మాట్లాడడం ఆయన కిందకి వచ్చి టిఫిన్ కోసం కూర్చుంటూ విన్నారు. నేను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడకుండా టిఫిన్ తినడం ఆరంభించాను. నేను ఏదన్నా చెబుతానేమోనని కాసేపు చూసి ఆగలేక, ఎవరితో మాట్లాడావు అన్నారు. మా బావతో అన్నాను ముభావంగా. ఆయన ముఖం ఎర్రబడింది. కాసేపు ఊరుకుని మళ్ళీ వచ్చాడన్నమాట. ఎక్కడికి రమ్మంటున్నావు? ఇంటికా? ఆయన గొంతులో కసి, అసూయ, ఆగ్రహం అన్నీ తొంగి చూస్తున్నాయి. నేను ఒక క్షణం తిరస్కారంగా చూసి, ఆ అర్హత నాకుంటే, నా భర్తలో ఆ మాత్రం సంస్కారం ఉంటే ఆ పనే చేసేదాన్ని. గార్డెన్స్కి రమ్మన్నాను. వెళతావా అన్నారు నా వైపు తీక్షణంగా చూస్తూ. వెళుతున్నాను అన్నాను దృఢంగా. అంత సూటిగా జవాబు వస్తుందని ఎదురు చూడని ఆయన కొన్ని క్షణాలు ఊరుకుని, గార్డెన్స్కో హోటల్స్కో ఎవరికి తెలుస్తుందిలే, వెళ్ళు వెళ్ళు అన్నారు హేళనగా. ఆయన అలా మాట్లాడుతుంటే నాకు మరింత పట్టుదల వస్తుంది. నేనెక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో కనిపెట్టడానికి డిటెక్టివ్ని పెట్టుకుంటే సరి, లేకపోతే స్వయంగా వెనకాల బయలుదేరితే మంచిదే అంటూ లేచి వెళ్ళిపోయాను. ఆ సాయంత్రం బావతో గడిపిన ఆ గంట జీవితంలో మర్చిపోలేని రోజు నాకు. ఎన్నేళ్ల తర్వాత మనసు విప్పి మాట్లాడుకున్నాము. ఒకరి కన్నీళ్లు ఒకరు తుడుచుకున్నాము. అన్నాళ్ళు పడిన ఆవేదనలని ఇద్దరం పంచుకున్నాము. బావా, ఎప్పుడైనా ఇలాగైనా కంటపడుతూ ఉండు. కనీసం ఒకరినొకరు కళ్ళతో చూసైనా తృప్తి పడదాం అన్నాను కళ్ళనీళ్లతో. నేను రావడానికేం కళ్యాణి, నీవిప్పుడు రమ్మంటే అప్పుడు నీ సమక్షంలో వాలతాను. కానీ మీ ఆయనకిష్టం ఉండదు. నా వల్ల మీరిద్దరూ అసలు నిన్ననగా ఈ ఊరు వచ్చి నిన్ను చూడకుండా ఉండడానికి నేనెంత నిగ్రహించుకున్నానో, ఎంత బాధపడ్డానో నీకెలా తెలుస్తుంది? నీ ఇంటి ముందు నుంచి అలా 2 సార్లు తిరిగాను. లోపలికి వచ్చే ధైర్యం లేకపోయింది. ఇంటి ముందు నువ్వు కనిపిస్తావేమో అని ఒకసారి కళ్ళతో చూసి సంతృప్తి పడదామనుకున్నాను తప్ప సాహసించి నీ దగ్గరికి రాలేకపోయాను. నీకు ఫోన్ చేయాలన్నా భయం వేసింది. ఫోన్ చేస్తే నీవు నన్ను కలుసుకోకుండా ఉండలేవు. ఇదంతా ఆయనకి మరింత కోపకారణం అవుతుందని, నీ జీవితం మరింత నరకం అవుతుందని. ఇప్పుడు ఇంక కొత్తగా అయ్యేది ఉంది బావా. పెళ్ళైన దగ్గర నుంచి ఒకేలా ఉంది నా కాపురం. ఈ 6 నెలల నుంచి అయితే నరకంలో ఉన్నట్టే ఉంది అంటూ పెళ్ళైన దగ్గర నుంచి అంతా చెప్పాను. ఆ పెళ్ళి నేనే పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందో చెప్పాను. ప్రస్తుతం ఇంట్లో ఆయన మాటలు, ప్రవర్తన గురించి అంతా వ్యధలా చెప్పుకున్నాను. అంతా విని బావ బాధగా నిట్టూర్చాడు. నా నుంచే కదా కళ్యాణి ఈ వైవాహిక జీవితం ఇలా దెబ్బతింది అన్నాడు. ఆ మాటకి జవాబు చెప్పలేకపోయాను. ఒక విధంగా ఆ మాట నిజమే. బావ మీద నాకు ప్రేమ లేకపోతే ఆయనని పెళ్ళాడి ప్రేమించడానికి ప్రయత్నించేదాన్నేమో. చాలామంది ఆడవాళ్ళలాగే పెళ్లి చేసుకుని ఆ సంసారంలో ఇమిడిపోయి అదే సుఖం అనుకుంటూ బ్రతకగలిగేదాన్నేమో. కళ్యాణి, జరిగిందేదో జరిగింది. ఇప్పుడెంత విచారించినా చేయగలిగింది ఏమీ లేదు. అనవసరంగా మనస్తాపం పెంచుకుని నీవు బాధపడి నీ భర్తను బాధ పెట్టడం మంచిది కాదు. పెళ్లి చేసుకున్నావు. ఆ వివాహాన్ని గౌరవించి ఈ సంసారంలో ఇమడడం తప్ప నీవేం చేయలేని అసక్తురాలివి అంటూ నన్ను ఓదారుస్తూ ఆ జీవితం అలాగే గడపక తప్పదని నచ్చజెప్పాలని చూశాడు బావ. కళ్యాణి, నా జీవితం అన్ని విధాలా పాడైపోయింది. జీవిత పోరాటంలో అన్నింటా నష్టపోయాను.
కనీసం నీవైనా సుఖంగా ఉన్నావన్న తృప్తి నాకు మిగిలాలని, నీవు ఆనందంగా బ్రతుకుతుంటే చూసి ఆనందించే అదృష్టమైన నాకు దక్కని. నీవిలా బాధపడితే నేను సహించలేను కళ్యాణి అన్నాడు ఏడుస్తున్న నన్ను చూసి బావ. పుట్టెడు దుఃఖాన్ని పుక్కలించి ఆనందాన్ని నటిస్తున్న బావని చూసి విషాదంగా నవ్వాను. తలో కొమ్మ దూసి కూల్చేసిన ఈ చెట్టుకి నీళ్లు పోసి మళ్ళీ పూలు పూయించాలని చూస్తున్నావా బావా? లేదు బావా, అలా జరగదు. ఇక ఈ చెట్టు ఈ నేల మీద పెరగదు బావా. నీవు కాస్త ఆలస్యంగా వచ్చావు బావా, లాభం లేదు. కళ్యాణి: అవును బావా, ఆడదాని జీవితం ఆత్మవంచనతో గడిచిపోవడానికి సంఘం తీర్చిదిద్దని అపురూపమైన ఏర్పాటు వివాహం. అంతే, అంతకన్నా ఇంకేమీ కాదు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఇష్టాల ప్రమేయం లేకుండానే ఓ అయ్య చేతిలో పెట్టి కాళ్ళు కడిగి చేతులు కడుక్కుంటారు. తమ బాధ్యతను తీర్చుకుంటారు. ఆమె ఇష్టాల ప్రమేయం లేకుండానే ఆ అయ్య ఆమె శరీరంతో రాజీపడి పిల్లల్ని కని తన బాధ్యతని తీర్చుకుంటాడు. కన్న తల్లికి పట్టెడన్నం పెట్టి కన్ను మూసాక కాస్తంత బుగ్గి చేసి కన్న కొడుకు తన బాధ్యత తీర్చుకుంటాడు. ఈ బాధ్యతల బాధో తోరణంలో ప్రతి దశలోనూ ఆత్మార్పణ చేసుకున్న ఇల్లాలికి సంఘం ఇచ్చే బిరుదు మహాప్రతివ్రత. అంతేకాదు. కళ్యాణి, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇవి మాటలు కావు బావా, నా మనసును దహించేస్తున్న ఆలోచనలు. నా మనసును చంపుకుని నా కలలని కళ్ళలు చేసుకుని ఇలా బ్రతకడానికి నేను చేసిన నేరమేమిటి? ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమేనా? ఊహ తెలిసిన వయసులో ఊహించుకున్న కలలన్నీ నిజం చేసుకోవాలని, మనసున్న వాడిని మనసిచ్చిన వాడికి ఇల్లాలు కావాలని అనుకున్నాను. అది నా తప్ప? తమ అంతస్తులు ఆధిజత్యాలు పణంగా పెట్టబోతున్న తల్లిదండ్రులని ఎదిరించాను. అది నేరమా? బలవంతంగా కట్టిన మాంగల్యం ఉరితాడైన ఆ వివాహాన్ని గౌరవించి తను సొంతం చేసుకున్న భర్తతో నోరెత్తకుండా కాపురం చేశాను. ఎన్నో ఏళ్లకి కనిపించిన ప్రియుడిని చూసి కరిగిపోయిన కలని తలుచుకుని క్షణకాలం వాపోయాను. అది దోషమా? అది మోసమా? ఏ సందర్భంలోనూ నా మనసుని వంచుకోకుండా బ్రతకాలనుకున్నాను. నిజాయితీతో తల్లికి తండ్రికి ప్రియుడికి సంఘానికి భర్తకి నా మనసు విప్పి చెప్పాను. నిష్కపటంగా నా జీవితాన్ని తెరిచి ఉంచాను. అర్థం చేసుకొని తల్లిదండ్రులకి, అర్థం చేసుకో ప్రయత్నించని భర్తకి, అర్థమే తెలియని సంఘానికి పాచికనయ్యాను. ఆయన నన్ను కులత అన్నారు, నన్ను అసహించుకుంటున్నారు. నిన్ను కళ్ళారా చూసే అవకాశాన్ని కూడా దూరం చేస్తున్నారు. ఏ నేరానికి నేను ఈ శిక్షను అనుభవించాలి? ఏ న్యాయస్థానం నాకు ఈ శిక్ష వేసింది? కళ్యాణి, ఏమిటి ఉద్రేకం? ఈ ఆవేశానికి ఇప్పుడు అర్థమేమిటి? అవును బావా, నాలాంటి ఆడదాని ఆవేశానికి అర్థమేమిటి? నేనే కాదు బావా, ఇవాళ చాలామంది స్త్రీలు నా స్థితిలోనే ఉన్నారనుకుంటాను. నిజాయితీ ఎంత దెబ్బతీస్తుందో నాలాంటి అభాగ్యురాలి జీవితాలు చూసి పాఠం నేర్చుకొని అబద్ధంతో బ్రతుకుతూ ప్రతివ్రతులుగా చచ్చిపోతున్నారు. చెప్పు బావా, ఇలా కన్న తల్లిగా ఇల్లాలిగా బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ ఈ దేశంలో పుట్టిన పాపానికి నా తీయటి ఆలోచనలకి సమాధి కట్టి పతివ్రతగా నన్ను చచ్చిపోమన్నావా? అందరితో పాటు నీ కోరిక నీ దీవెన అదేనా? కళ్యాణి, నా కోరిక అది కాదని నీకు తెలుసు. కానీ అవునని ఎదిరించే హక్కు అర్హత నాకు లేవు కళ్యాణి. జీవితంలో నష్టపోయింది నీవు, తిరగబడే హక్కు నీకే ఉంది ఆద్రంగా అన్నాడు బావ నా కళ్ళ నీళ్ళకి చెల్లించే. అవును, నాకే ఉంది. నువ్వు మళ్ళీ కనిపించాక ఆ హక్కుని సార్థకం చేసుకోవాలనుకున్నాను. నలుగురు నన్ను అసహించుకొని మనసులో నన్ను అర్థం చేసుకోగల ఒక ఆడదైనా అభినందిస్తుందని నాకు తెలుసు. తరతరాలుగా వస్తున్న ఈ పద్మవ్యూహంలో నేను ఇరుక్కున్నాను. ఈ చేదు నిజం నిరూపించే ఇల్లాలిగా బ్రతకలేను. పతివ్రతనని పిలిపించుకోవాలనే కోరిక నాకు లేదు. నా జీవితాన్ని నేను కొత్త దారి పట్టించుకుంటాను బావా. అందుకే నీతో మాట్లాడాలని రమ్మన్నాను బావా. బావా నిర్ఘాంతపోయి చూశాడు. అంటే ఏం చేస్తావు కళ్యాణి? ఇప్పుడు చెప్పను బావకి నా మనసులో రగులుతున్న ఆలోచనని. మనసులు కలవని అభిప్రాయాలు అతకని భార్యాభర్తలు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఇంట్లో నరకం చూస్తూ ఇంకా కలిసే బ్రతకాలన్న ఆలోచనలని ఆమోదించలేని చదువు సంస్కారం నాకుంది. నా బ్రతుకు నేను బ్రతకగలిగే సంపాదన ఉంది. ఆయనని ప్రేమించలేక బావని ప్రేమిస్తూ ఆయనతో కాపురం చేయడంలో అర్థం లేకపోవడమే కాక అది అన్యాయం. ఆయనకి ద్రోహం చేయడమే కాక నాకు నేను ద్రోహం చేసుకోవడం అవుతుంది. ఆత్మవంచనతో లోకం కోసం బ్రతకడం ఇల్లాలి ధర్మమని నేను నమ్మని నిజాన్ని ఎందుకు ఆదరించాలి? ఆయనని ప్రేమించలేని నేను ఆయన నుంచి స్వేచ్ఛ కోరి నాకు నచ్చిన మనిషితో జీవితం ప్రారంభించే హక్కు నాకు లేదా? ఈనాడు ఆ అవకాశం అందుబాటులో ఉంటే ఇలా కాపురం నరకం చేసుకోవడం, ఆ నరకంలో మగ్గిపోవడం అర్థం లేదు.
బావ వచ్చి వెళ్ళిన తరువాత ఆయన మధ్య నా మధ్య కలతలు లేని కాపురంలో సుఖశాంతులు కరువైన దగ్గర నుంచి ఓ రోజు విరక్తిలో నాలో ఈ ఆలోచన చోటు చేసుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ విరక్తి మరింత పెరిగి నా ఈ ఆలోచన దృఢపడసాగింది. కానీ ఆలోచిస్తుంటే ఆచరించడం అంత సులువు కాదేమో అనిపించి భయం అనిపించేది. సంఘంలో కాస్తో కూస్తో పరువు మర్యాద ఉన్న ఆయన నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరిస్తారా? ఆస్తి సంపాదన ఉన్న నన్ను అంత సులువుగా వదులుకోవడానికి అంగీకరిస్తారా? కోర్టులు కేసు అంటూ ఆయన పరువుని పోగొట్టడానికి ఒప్పుకుంటారా? తామిద్దరమే కాక తమకి పుట్టిన పిల్లలున్నారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆయన తాము విడిపోవడానికి అంగీకరిస్తారా? ఒకవేళ నేను కోర్టు ఎక్కినా విడాకులు పొందినా ఆయన పంతానికైనా పిల్లల్ని ఇవ్వడానికి అంగీకరించకపోతే నేనేం చేయాలి? పిల్లల్ని నేను వదులుకోగలనా? అమ్మో, పిల్లలు, నా పసివాళ్ళు, వాళ్ళని చూడందే ఒక్కరోజైనా ఉండలేని నేను వాళ్ళని శాశ్వతంగా ఎలా వదులుకోగలను? వదిలిన తరువాత చింతతో ఆ జీవితంలో ప్రశాంతంగా జీవించగలనా? పిల్లల్ని వదిలి బ్రతకడం ఓ తల్లికి సాధ్యమా? ఏ ఆనందంతో అయితే నేను కోరుకుని వెళ్ళానో అది పశ్చాత్తాపంగా మారుతుందేమో ఆలోచనలతో బుర్ర వేడెక్కేది. కానీ సమస్యకి పరిష్కారం తోచేది కాదు. నా ఈ ఆలోచన బావ ముందు పెట్టాను. బావ కొంచెం తెల్లబోయాడు. నిజంగానే అంటున్నావా కళ్యాణి? ఇంత దూరం ఆలోచిస్తున్నావా అన్నాడు. అవును బావా, రోజులు ఇక్కడ గడపడం రోజు రోజుకి దుర్భరం అవుతుంది. బొత్తిగా మనసు లేని ఈ కాపురం ముళ్ళ మీద ఉన్నట్టే ఉంది. ఇంకా ఇక్కడ ఉండలేను బావా, బేలగా అన్నాను. బావ కాసేపు ఆలోచించి, మీ ఆయన ఒప్పుకుంటారా అనుకోకు, అదీ కాక పిల్లలు. అవును, అదే నా భయము. ఆయన అంత సులువుగా ఎందుకు ఒప్పుకుంటారు? ఆయన గౌరవం ప్రతిష్ట ఆలోచించి అయినా ఒప్పుకుంటారనుకోను. ఒకవేళ ఒప్పుకొని పిల్లల్ని ఇవ్వకపోతే? ఈ విషయం అనుకున్నంత సులువుగా తెలియదు కాదు కళ్యాణి. మనం ఎంత మారుతున్నామనుకున్నా, ఎంత పురోగమిస్తున్నామని విదేశాలలో మాదిరిగా స్వేచ్ఛగా విడాకులు తీసుకునే వరకు ఇంకా రాలేదు. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూనైనా కాపురాలు చేద్దామనుకుంటారు తప్ప విడిపోవడం విడాకులు అన్నవి నామోషిగా తలవంపుగానే తలిచే స్టేజ్లోనే ఉన్నామింకా. నీ ఆలోచన నెరవేరుతుందని తోచదు నాకు. అందులో నీవు నా కోసం విడాకులు ఇస్తున్నావని ఆయనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు అసలు ఒప్పుకోడు. తాము సుఖపడకపోయినా నీవు స్వేచ్ఛ పొంది సుఖపడడం అన్నది ఆయన సహించడు. అసలు నీవు కోర్టులో విడాకులు కోరడానికి బలమైన కారణం ఏం చూపించగలవు? రోగిష్ఠా, దుర్మార్గుడా, అసమర్థుడా? ఏదన్నా గట్టి కారణం ఉండాలి కదా. బాగా ఆలోచించు. ఈ విషయంలో నేనేం చెప్పగలను? నీవు స్వేచ్ఛ పొంది నా కళ్యాణివి అవుతానంటే నాకంతకంటే ఆనందం ఏముంటుంది? నీ పిల్లలు నా పిల్లలు కాకపోయినా నా పిల్లలుగానే చూసుకోగలను. నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉందనుకుంటాను. నేనేమిటో, నా మనసు ఏమిటో నీకు తెలుసు. ఏ విషయంలోనూ నీకు అన్యాయం లోటు జరగదు. అంతకంటే నేనేం చెప్పను అన్నాడు బావ. బావ ఈ విషయంలో చేసేదేముంటుంది? నేనే సమయం చూసి నాకు విడాకులు కావాలన్న విషయాన్ని ఆయనకు తెలియజేయాలి అనుకున్నాను. బావతో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి అనుకున్న దానికంటే చాలా ఆలస్యమే అయ్యింది. ఆయన మేడ మీద ఉన్నారు. నన్ను చూస్తూనే, అయ్యిందా బావతో మాట్లాడడం? కసిగా హేళనగా అన్నారు. అయ్యింది అన్నాను నేను ముభావంగా బట్టలు మార్చుకుంటూ. 3 గంటల సేపు రాత్రి ఇంతవరకు పార్కులోనే కూర్చుని మాట్లాడుకున్నావంటే నమ్మేటంతా తెలివి తక్కువ వాడిని కాను. ఇదిగో కళ్యాణి, నీ వరుస నాకేం నచ్చలేదు. నేను వద్దంటున్నా వెళ్ళావు. వెళ్ళిన దానివి ఇప్పటికి వచ్చావు. అసలు నీవు గార్డెన్స్కే వెళ్ళావో మరెక్కడికి వెళ్ళావో, ఏం చేశావో నాకు నమ్మకం ఏమిటి? నీ ఉద్దేశంలో నీవేం చేసినా నేను ఊరుకుంటాననుకున్నావేమో. నేను నీకు మొగుణ్ణి అన్నమాట మర్చిపోకు. నీ ఆటలు నా దగ్గర సాగవని గుర్తించుకో కోపంగా అన్నారు. మీకు నమ్మకం చూపడానికి నా మాట తప్ప వేరే ఏ సాక్ష్యం లేదు నా దగ్గర. నా మీద అంత నమ్మకం లేనప్పుడు, భార్య ప్రవర్తన పట్ల అంత అనుమానం ఉన్నప్పుడు ఇంకా ఈ భార్యతో కాపురం ఎందుకు చేయడం? విడిపోవడం మంచిది అన్నాను. నా మనసులో మాట బయట పెట్టడానికి అంత త్వరలోనే వీలు చిక్కినందుకు ఓ విధంగా సంతోషంగానే అనిపించింది. ఆయన కాస్త షాక్ అయ్యారు. ఓహో, అంతవరకు వచ్చిందన్నమాట వ్యవహారం. వాణ్ణి చూసే కదూ నీ ఆలోచనలు ఇలా పెడత్రోవన పట్టడం, పళ్ళ బిగువన అన్నారు. అనవసరంగా భావనేమనకండి. ఆలోచించడం నాకు వచ్చు. ఇందులో బావదేం లేదు. నేను అన్నదానిలో తప్పు ఉందా? ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఇల్లు నరకం చేసుకుంటూ కాపురం చేసే కంటే విడిపోవడం ఇద్దరికీ మంచిది. సరే, విడిపోవాలని అంత సరదాగా ఉంటే కోర్టుకెక్కు. అంతేగాని నీ మాటలతో నన్నేదో బెదిరించాలని మాత్రం చూడకు. విడిపోదామంటే భయపడి నీవేం చేసినా చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకు. బింకంగా అని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. పైకి నిర్లక్ష్యంగా బింకంగా అన్న
విడిపోదామనే వరకు వచ్చిన నా ధోరణికి ఆయన కాస్త బెదిరినట్లు ఆయన మొహమే నాకు చెప్పింది. అప్పటి నుంచి సీరియస్గానే విడాకుల విషయం ఆలోచించేదాన్ని. డైవర్స్ చట్టం నియమ నిబంధనల గురించి, అసలు విడాకులు ఏ ఏ కారణాలు చూపుతూ అప్లై చేయాలో ఏవి తెలియనందున ఏ ప్లీడర్నన్నా సంప్రదించాలి అనుకున్నాను. కానీ నలుగురికి ఆ ఊరిలో నేను బాగా తెలుసు. ముందే ఈ గొడవంతా నలుగురికి చాటినట్టు అవుతుందేమో. ఆయనతో ముఖాముఖి మాట్లాడితే, ఆయన అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోగలిగితే ఆ తర్వాత ఆ ప్రకారం విడిపోవచ్చు. కానీ ఆయనతో ఎదురుగా ఈ విషయం మాట్లాడడం ఎలా? నేను అడిగిన ఆయన సవ్యంగా జవాబిస్తారా? ఏం చేయాలో తోచేది కాదు. ఇంచుమించు ఆయన నాతో పూర్తిగా మాట్లాడడం మానేశారు. నా ఆలోచనలు ఓ రూపు దాల్చకముందే ఓ ఘోరమైన సంఘటన జరిగింది. అప్పుడు మొదటిసారి పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. బావ కూడా ఫ్రంట్కి వెళ్ళాడు. మన వాళ్ళు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడారు. అంతిమ విజయం మనదే. అయితే మన తరపున ఎంతోమంది సైనికులని కోల్పోయాము. మరిన్ని వేల మంది క్షతగాత్రులయ్యారు. అందులో బావ ఒకడు. శత్రు స్థావరాల మీద దాడి జరిపి బేస్కి తిరిగి వస్తుండగా బావ ఫైటర్ విమానం మరొక శత్రు విమానం కురిపించిన బాంబులకి నేలకూలింది. అప్పుడు బావ చాలా లో హైట్లో ఉండడం వల్ల చావు తప్పి బ్రతికి బయటపడ్డాడు. బెయిల్ అవుట్ కావడానికి కూడా సమయం చిక్కక విమానంతో పాటు నేలకూలాడు. మంటలు చుట్టుముట్టాయి. బెల్ట్ విప్పుకుని వచ్చే లోపల బావ దుస్తులకి నిప్పంటుకుని కాళ్ళు పొట్ట అన్నీ బాగా కాలిపోయాయి. ఎత్తు నుంచి పడ్డ అదుటికి కాలర్ బోన్, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. అవి కాక గాజు పెంకులు గుచ్చుకుని ముఖం అంతా గాయాలు. ఆ స్థితిలో బావ చుట్టూ ఉన్నవారు చూసి మండే ప్లేన్ నుంచి బయటికి లాగారు. ఆసుపత్రిలో జాయిన్ చేశారు. బావికి ఉన్న ఒక్కగానొక్క బంధువుని నేనే. ఏదన్నా ప్రమాదం జరిగితే నాకు తెలపమని నా అడ్రస్ ఇచ్చాడట. బావ చావు బ్రతుకుల్లో ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్లో ఉన్నట్లు టెలిగ్రామ్ ఇచ్చారు. నా ఆందోళన, నా బావ, నా ఆరాటం ఎలా ఉంటాయో ఊహించు. బావ ఆ స్థితిలో ఉన్నాడని తెలిసి వెళ్లకుండా ఎలా ఉండగలను? వెంటనే ఢిల్లీ ప్రయాణం అయ్యాను. ఆయనతో బావ సంగతి చెప్పి నేను ప్రయాణం అయ్యి వెళుతున్న సంగతి చెప్పాను. ఏమిటి, నీ వెళ్తావా? మతిగాని పోయిందా? ఆడదానివి ఒక్కతివి వెళ్తావా ఆసుపత్రికి? ఇంతకీ నీ వెళ్ళి ఏం చేస్తావు? చిరాకుగా నుదురు చిట్లించి తీక్షణంగా అన్నారు. నాకు ఒళ్ళు మండింది. ఏం చేయడానికా వెళ్ళడం? ఆత్మీయుల ఆపదలో ఉంటే ఆపద తీసేయగలరా నా వెళ్ళడం? కళ్ళారా చూడడానికి, తన వాళ్ళన్న వాళ్ళు ఉన్నారన్న తృప్తి అందించడానికి, ధైర్యం చెప్పడానికి, శాంతినియడానికి. ఎందుకు వెళ్ళడం అన్న ప్రశ్న ఏమిటి? బావ ఏకాకి, నేను కాక మరెవరున్నారు? వెళ్ళి ఏం చేస్తాను? చూస్తాను. వీలైతే కదల్చగలిగే స్థితిలో ఉంటే తీసుకుని వస్తాను. బావకి మేం తప్ప ఇంకెవరున్నారు? కోపం వస్తున్నా సౌమ్యంగానే అన్నాను. ఇక్కడికి తీసుకొస్తావా? మతుండే మాట్లాడుతున్నావా? ఇదిగో కళ్యాణి, పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను. ఇక్కడికి తీసుకొచ్చి పెడితే ఎవరు చూస్తారు? అయినా నాకు ఇష్టం లేదు ఇక్కడికి తీసుకురావడం. అంతగా అయితే వెళ్ళి చూసి వెంటనే వచ్చాయి అన్నారు మహా ఉదారంగా పర్మిషన్ ఇస్తూ. ఎవరూ చూడడం ఏమిటి? మనిద్దరం డాక్టర్లము. ఇంట్లో అమ్మ ఉంది చూడడానికి. బావికి ఉన్నవాళ్ళం మేమే. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కోలుకునే వరకు మా దగ్గరే కాక ఎక్కడుంటాడు? చాలా సూటిగా అడిగాను. అదంతా నాకు అనవసరం. నా ఇంట్లో వాడిని తెచ్చిపెట్టుకోవడానికి వీల్లేదు ఖచ్చితంగా అన్నాను. నా కోపం కట్టలు తెంచుకుంది. బావని అంత శత్రువులా చూడడం సహించలేకపోయాను. చావు బ్రతుకుల్లో ఉన్న మనిషి మీద అంత కఠినంగా ఉండే ఆయన కఠినతనాన్ని సహించలేకపోయాను. ఆయన వంక సూటిగా చూశాను. ఈ ఇల్లు నా ఇల్లు, అందుకని పెట్టదలుచుకున్నాను అన్నాను నిర్మోహమాటంగా. ఆయన నిర్ఘాంతపోయారు. తర్వాత కోపం ముఖం నిండా పొంగింది. బుసగొట్టారు. నీ ఇల్లా? ఇంతవరకు వచ్చిందా వ్యవహారం? అంతకంటే మాట్లాడలేకపోయారు. ఇంతవరకు తెచ్చింది మీరు. బావ వచ్చిన దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నది మీరు. నన్ను అనుమానిస్తూ, అడుగడుగున అవమానిస్తూ, లేనిపోని ఊహలతో మీరు బాధపడుతూ, నన్ను బాధ పెడుతూ ఇల్లు నరకం చేస్తున్నది మీరు. నా అనేవాళ్ళు లేని నా బంధువుని, చావు బ్రతుకుల్లో ఉన్న మా బావని తెచ్చి ఇంట్లో ఉంచుకునే అధికారం మా మాత్రం నాకు లేదా? ఈ ఇల్లు, ఈ ఆస్తి నాది. అంతేకాక ఇందులో సగం సంపాదన నాదే. ఆ మాత్రం నా చుట్టాలని ఇంట్లో పెట్టుకునే హక్కు నాకు లేదా? ఆస్తి లేకపోయినా ఈ ఇంటి యజమానురాలిగా నా అన్న వాళ్ళకి ఓ పూట తిండి కూడా పెట్టుకోలేని స్థితిలో ఇంకా నేనుండను. భర్తగా మీరు నా మీద హక్కులుండొచ్చు, కానీ ప్రతిదానికి ఇలా కట్టడి చేస్తే ఏ ఆడది సహించదు. నా ఇంట్లో నాకు ఆ మాత్రం స్వేచ్ఛ, స్వతంత్రం లేకుండా పడి ఉండను. మీ ఇష్టం వచ్చినట్లు మీరు అనుకోండి, చేసుకోండి. నేనెవరికి సంజాయిషీలో ఇవ్వాల్సినంత తప్పు పనులు ఏమీ చేయడం లేదు అంటూ విసురుగా వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్ళి బావ పరిస్థితి చూస్తే కన్నీరాగలేదు. కింద భాగం అంతా కాలిపోయింది. ముఖం అంతా గాయాలు. చేతికి కాలర్ బోన్కి ఫ్రాక్చర్లు.
ఒళ్ళు తెలియని స్థితిలో ఒంటి నిండా కట్లతో ఆ స్థితిలో చూస్తే బావ అసలు బ్రతుకుతాడా అనిపించింది. బ్రతికినా మళ్ళీ ఎన్నాళ్ళకి మనుష్యులలో పడతాడా అనుకున్నాను. రక్తం చాలా పోయిందట. మూడో రోజుకి కానీ అసలు తెలిసి రాలేదట. డాక్టర్నైనా నాకు బావ పరిస్థితి గురించి ఎవరూ చెప్పనక్కర్లేకుండానే తెలుసుకున్నాను. మరో వారం రోజులు గడిస్తే గానీ గండం గడిచింది లేనిది ఎవరూ నిర్ణయించలేరనుకున్నాము. అక్కడ పెద్ద సర్జను అదే అన్నారు. అప్పుడు కాదు కదా, మరో 4-5 వారాల లోపల బావని అక్కడి నుంచి కదల్చడం అసంభవం. అయినా ఆసుపత్రిలో, అందులో మిలిటరీ ఆసుపత్రి కంటే మనం ఏం జాగ్రత్తగా చూడగలం? అన్ని విధాల అటెన్షన్ ఉండాలి. అలాంటి చోటు అయితేనే ట్రీట్మెంట్, అటెన్షన్ అన్నీ పకడ్బందీగా ఉంటుంది. అక్కడ డాక్టర్లు 6 వారాల పాటు ఆసుపత్రిలో ఉండి తీరాలి. తర్వాత పరిస్థితి బాగుంటే అప్పుడు మీరు ఇంటికి తీసుకెళ్ళి మీ ట్రీట్మెంట్లో ఉంచుకోవచ్చు అన్నారు. నాకు అదే మంచిదనిపించింది. అన్నాళ్ళు నేను అక్కడ ఉండడం కుదరదు కదా. ఆడదాన్ని ఏ హోటల్లోనూ ఉంటూ బావని చూసుకుంటూ ఉండడం చాలా కష్టం. అసలే కోపంగా ఉన్న ఆయన ఏమంటారు? ఆయన అన్నా అనకపోయినా అన్నాళ్ళు నేను ఇక్కడ ఉండడం సమంజసం కాదు. అసలు బావ ఒప్పుకోలేదు ఆ సూచనకి. అమ్మను పంపిస్తానన్నాను, అందుకు ఒప్పుకోలేదు బావ. ఆడది అమ్మ వచ్చి ఒంటరిగా ఎక్కడ ఉంటుంది? అయినా మిలిటరీ ఆసుపత్రిలో మంచి అటెన్షన్ ఉంటుంది, ఎవరు ఉండి చూసుకోవాల్సింది లేదన్నాడు. 2 రోజులుండి బావకు ధైర్యం చెప్పి అక్కడ డాక్టర్లని, నర్సుల్ని అతని స్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలియజేయమని అర్జించి, అవసరమైతే ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చి అందరికీ మరీ చెప్పి అప్పగించి తిరిగి వచ్చాను. బావ సగం టైము మార్ఫియా మత్తులో ఉండేవాడు. తెలివిలో ఉన్నప్పుడు కళ్ళు తెరిచి అలా నా వంక జాలిగా దీనంగా చూసేవాడు కొద్ది క్షణాలు. ఆ మాత్రం శ్రమ కూడా తట్టుకోలేనట్టు మళ్ళీ కళ్ళు మూసుకుపోయేవి. నేను వెళుతున్నానని చెబితే కళ్ళు ఆడించాడు సరే అన్నట్టు. కదల్చడానికి వీలుగా ఉన్న చేతితో నా చేయి పట్టుకుని అలా చూస్తూ కళ్ళనీరు నింపుకున్నాడు. కళ్యాణి, బావ పెదాలు అస్పష్టంగా కదిలాయి. బావని ఆ స్థితిలో వదిలి రావడానికి సుతారమైన మనసు ఒప్పుకోలేదు. కానీ మరో మార్గము లేక కన్నీళ్లతో సెలవు తీసుకుని వచ్చాను. కాస్త నయం కాగానే నేను మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకెళ్తాను బావా అన్నాను. వద్దన్నట్టు తల ఆడించాడు బావ. ఆ స్థితిలో ఉన్న బావతో అప్పుడు అంతకంటే ఏం చెప్పకుండా ఊరుకున్నాను. ప్రాణాలన్నీ బావ దగ్గర వదిలి ఒక్కర్తిని ఇంటికి వచ్చాను. ఒంటరిగా ఇంటికి వచ్చిన నన్ను చూసిన ఆయనలో తన మీద భయం వల్ల, తన ఆజ్ఞ వల్ల బావని తీసుకురాలేదన్న సంబరం కనిపించింది. ఆ గర్వం కళ్ళల్లో తొంగి చూసింది. నేనేమనలేదు, ఆయన ఏమీ అడగలేదు. కనీసం బావ ఎలా ఉన్నాడన్న విషయం కూడా మాట వరుసకైనా అడగలేదు. అమ్మతో వివరంగా అంతా చెప్పాను. ఇద్దరం బావని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాము. అంతకంటే చేయగలిగిందేముంది? బావ గండం దాటినట్లు, ప్రోగ్రెస్ అవుతున్నట్లు ఉత్తరం వచ్చింది. ఎప్పటికప్పుడు బావ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతున్నట్లు ఉత్తరాలు వచ్చేవి. 6 వారాలకి బావ కాలిన గాయాలు, మిగతా గాయాలు మారాయని, ప్లాస్టర్స్ మరో 4-5 రోజుల్లో విప్పుతామని, అప్పుడు మీరు కావలిస్తే ఇంటికి తీసుకువెళ్ళొచ్చని ఉత్తరం వచ్చింది. అమ్మతో ఆలోచించి నేను మళ్ళీ వెళ్ళడం అనవసరమని తోచి బావని అక్కడ ప్లేన్ ఎక్కించితే ఇక్కడ దిప్పుకుంటానని రాశాను. బావకి రాశాను. అసలు బావ ఆరోగ్యం కాస్త కుదుట పడిన దగ్గర నుంచి నేను ఇక్కడ తనని తీసుకువస్తానని రాసిన సూచనని ఆమోదించలేదు. మా భార్యాభర్తల మధ్య మళ్ళీ గొడవలు తలెత్తడానికి తన కారణం కావడం తనకిష్టం లేదని రాశాడు. నేను చాలా రాసి తనని ఆ స్థితిలో ఒంటరిగా ఎంత మాత్రం వదలనని, దానికోసం ఎవరేమనుకున్నా లెక్క చేయనని, నీవు నా ఇంటికి రాకపోతే నేనే నీ దగ్గరికి వచ్చి నీ ఆరోగ్యం కోలుకునే వరకు ఉంటాను అని రాశాను. బావ చేసేదేం లేక, నన్ను కాదనలేక సగం అయిష్టంగానే నా దగ్గరికి రావడానికి ఒప్పుకున్నాడు. బావ వచ్చే రోజున ఆసుపత్రి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా ముందుగా బయలుదేరాను. నేను ఇంటికి వచ్చేస్తూ వెళుతున్నానని ఆయనకి చెప్పాను. ఆయన కాస్త ఆశ్చర్యంగా అప్పుడేనా అన్నారు. బావ వస్తున్నాడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నాను. నలుగురి మధ్య కూర్చున్న ఆయన నా వంక ఒక్క తీక్షణమైన చూపు మాత్రం విసిరారు. అని అనలేదు. నేను బయటికి వచ్చేశాను. బావని ఇంటికి తీసుకువస్తున్న విషయం ఆయనకి నేను చెప్పలేదు. ఆ రోజు నా ఇల్లు, నా ఆస్తి అని చెప్పిన దాన్ని మళ్ళీ ఈ విషయం ఎత్తి ప్రత్యేకంగా ఆ విషయం మరోసారి చెప్పడం అనవసరంగా, మరోసారి గొడవకి కారణం అవుతుందనిపించి ఊరుకున్నాను. ఎలాగో బావని తీసుకొచ్చాక ఆ విషయం తెలుస్తుంది. అంత ఖచ్చితంగా నేను చెప్పాక ఇంకా ఆయన ఈ విషయంలో ఏమీ అనరని నమ్మాను. ఎయిర్పోర్ట్ నుంచి బావని వెంటబెట్టుకుని వచ్చాను. బావ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో 1 రోజులు పడుతుందని బావని చూడగానే అర్థమయ్యింది. రక్తం కోల్పోయిన ముఖం నిండా గాయాలు తాలూకా మానని మచ్చలతో, ప్లాస్టర్లు విప్పిన చెయ్యి అవి ఇంకా పూర్తిగా స్వాధీనంలోకి రాని బావని
మరో నెలైనా మెడికల్ కేర్లో ఉంచి జాగ్రత్తగా చూడాలని బోధపడింది. బావ కోసం గెస్ట్ రూమ్ సర్దించాను. బావతో అమ్మ నేను కూర్చుని ఈ మాట ఆ మాట చెప్తున్నాము. ఈ లోపల ఆయన ఇంటికి రానే వచ్చారు. బావని తీసుకొచ్చి మాట్లాడుతున్నా మనసులో నాకు కాస్త జంకుగానే ఉంది. నన్నేమంటారని కాదు, అన్నా బావ కోసం భరించగలను నేను. బావ ముందు ఏదన్నా అంటే బావ బాధపడతాడని, బావ అనుమానిస్తారేమోనని జంకుగానే ఉంది. భయపడ్డంతా అయ్యింది. ఆయన వస్తూనే కళ్యాణి అని పెద్ద కేక పెట్టారు హాల్లో నుంచి. బావ అమ్మ నేను ముఖాలు చూసుకున్నాము. నేను పైకి భయపడనట్టు కనిపించడానికి ప్రయత్నిస్తూ నిబ్బరంగా లేచి వచ్చాను. ఆ ఇంటికి యజమాని ఎవరు? ఈ ఇంట్లో నా స్థానం ఏమిటో ఈరోజు తేలిపోవాలి. చెప్పు, చాలా కోపంగా గర్జించినట్టే అడిగారు. అనుకున్నంత అయ్యింది. బావని అవమానించకుండా వదలరు. ఏమిటి గొడవ ఇప్పుడు అన్నాను. గొడవే. అసలు నీవు నా భార్యవో కాదో, నేను నీకు మొగుడిని అవునో కాదో తేల్చి చెప్పు. నా మాటకి విలువలేని ఇంట్లో నా స్థానం ఏమిటో తెలుసుకోవాలి. మీ స్థానం ఏమిటో మీకు తెలుసు. ఆ స్థానం గౌరవం మీరు నిలుపుకోలేకపోతే ఆ తప్పు నాది కాదు కటువుగా అన్నాను. అంటే తీక్షణంగా అడిగారు. అంటే అనవసరమైన దానికి కాని దానికి ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తూ మనిషి మీద అవతల వాళ్ళ గౌరవం లేనట్టు చేసుకుంటున్నది మీరే. రాద్ధాంతమా ఇది? ఏ మొగుడు పెళ్ళం ప్రేమ వ్యవహారాన్ని సహించడు. పెళ్ళం తన ప్రియుణ్ణి ఇంట్లో తెచ్చిపెడితే ఏ మొగుడు ఊరుకోడు. ఆపండి గట్టిగా అరిచాను. అంత హీనంగా నీచంగా మాట్లాడుతుంటే సహించలేకపోయాను. ఏం ఉన్నమాట అంటే ఉలికెందుకు? సరే, ఇది నీ ఇల్లు అంటున్నావు గనుక నేను ఇంట్లో ఉండాలో అక్కర్లేదో తేల్చుకోవడం మంచిది ఇద్దరికి. నేను నీవు కలిసి ఉండాలంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా జరగడానికి వీల్లేదు ఇంట్లో. ఆలోచించి చెప్పు. నీకు మొగుడు కావాలో బావ కావాలో చెప్పు. నేను తిరస్కారంగా చూశాను. అంతదాకా వచ్చాక ఇంకా భయపడడానికి ఏమీ కనిపించలేదు. తేల్చుకోవాల్సింది మీరు. ఇదివరకే చెప్పాను నేను. నా మీద అంత నమ్మకం లేనప్పుడు విడిపోవడం మంచిదని నిష్కర్షగానే చెప్పేశాను. అమ్మ లోపల నుంచి కళ్యాణి అంటూ వారిస్తూ గాబరాగా వచ్చింది. బావ కూడా లోపల నుంచి కళ్యాణి అన్నాడు హెచ్చరిస్తున్నట్లు. ఏమిటి నాయన ఈ గొడవ? ఏం జరిగింది? అమ్మ కలగజేసుకుంటూ అంది. ఏం జరిగిందా? అడగండి మీ అమ్మాయినే అడగండి. ఏం తెలియనట్టు అడుగుతున్నారా ఇంకా? ఆవేశంతో పెద్ద చిన్న తారతమ్యం కూడా మరిచి అమ్మ మీద ఎగిరిపడ్డారు. కళ్యాణి ఏమిటే అంది అమ్మ. ఏం లేదమ్మా, కొత్త గొడవ ఏం కాదు. 8 నెలల నుంచి జరుగుతున్న గొడవే విసుగ్గా అన్నాను. ఆనంద్ వచ్చాడనేనా బాబు నీ కోపం? అమ్మ అడిగింది. ఆయన నా వంక ఉరిమి చూశారు. ఆయన కోపానికి బెదరలేదు నేను. అవునమ్మా, బావని తీసుకురావడానికి వీల్లేదన్నారు. తీసుకువచ్చానని ఈ కోపం. నా ఇంట్లో నా బంధువు రోగంతో ఉన్న బంధువుని కొన్నాళ్ళు ఆదుకునే స్వతంత్రం కూడా నాకు ఉండకూడదని ఆయన ఉద్దేశం. ఆవేశంగా అన్నాను. బంధువు ఉత్త బంధువు అయితే ఎవరేమంటారు? ప్రియుడను ఎకసెక్కంగా అన్నారు. భార్య ప్రియుడిని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఊరుకునేటంత సంస్కారవంతుణ్ణి కాను. ఏమిటి నాయన ఆ మాటలు? అదేం కాని పని చేసింది. ఆనంద్కి ఉన్నవాళ్ళం మేమే. వాడి స్థితిలో ఉంటే చూస్తూ ఎలా వదిలేయగలము? దానికోసం నీవు ఇలా మాట్లాడడం ఏమీ బాగాలేదు. అమ్మ నొచ్చుకుంటూ కాస్త గట్టిగానే అనేసింది. ఆయన అమ్మ అలా అంటుందని ఎదురు చూడలేదనుకుంటాను. ఒక క్షణం తడబడి తగ్గిపోవడం ఇష్టం లేక, అవును ఎందుకు బాగుంటుంది? మీ అమ్మాయి చేసే పనులు బాగుంటాయి కానీ నేను ఇలా అనడం బాగుండదు కసిగా అన్నారు. నేనేం చేశాను? నేనేం కాని పనులు చేశానని మీరు ఈ మాటలు? తీవ్రంగా అన్నాను. అబ్బే ఏం చేయలేదు. మరో మగాడిని కౌగిలించుకోవడం తప్ప ఏం చేయలేదు. సిగ్గు లేకుండా ఇంకా అడుగుతున్నావు. ఆయన చూపుల్లో మాటల్లో కసి ఏళన భరించడం దుర్లభమనసాగింది. బావ ఎప్పుడు వచ్చి విన్నాడో. గుమ్మం దగ్గర తలుపు ఆసరాతో వాలిపోయిన ముఖంతో నిల్చున్నాడు. ఆతృతగా చూస్తూ ఆయన పదే పదే నే చేసిన తప్పుని ఎత్తి చూపుతూ ఆ నేరానికి నన్ను అవమానపరుస్తుంటే ఆఖరి మెట్టుకు వచ్చింది నా సహనం. ముఖ్యంగా బావ ఎదురుగా ఆయన అలా మాట్లాడడం నాకంటే బావకి ఎంత కోతగా ఉంటుందో అర్థమయ్యి ఊరుకోలేకపోయాను. అవును, నేను తప్పు చేశాను. నేను కాని పని చేశాను. నేను కులతనే. ఇలాంటి భార్యతో ఇంకా ఎందుకు కాపురం చేయాలనుకుంటున్నారు? నేను ఎలాంటి దాన్నో తెలిసే ఇంకా ఇంట్లో నాతో కలిసి కాపురం చేయడానికి మీకు లేని పౌరుషం సిగ్గు నాకెందుకు? నేను చేసిన పనికి నేను సిగ్గుపడడం లేదు. సిగ్గుపడాల్సిందిగా మీరు అనుకుంటే వెంటనే మన ఈ భార్యాభర్తల సంబంధం తెంచుకుందాము. ఈ మాట ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఆవేశంతో నా మాట వణికింది. కళ్యాణి అమ్మ గట్టిగా కేకవేసింది. ఏమిటే ఆ మతిలేని మాటలు?
అమ్మా నీ ఊరుకో. ఇంకా ఇంట్లో ఈయన చేత అడుగడుగున అవమానం సహించలేను. దేనికన్నా ఓ హద్దు ఉంటూ ఉంటుంది. ఎంతకని సహిస్తాను? నేను మనిషినే. నేను చేసిన చిన్న తప్పుకి పదే పదే నన్ను ఇలా హింసిస్తుంటే ఎంతకని భరించగలను? నా ఇంట్లో నా బంధువుకి ఓ పూట పట్టెడన్నం పెట్టుకునే స్వతంత్రం లేని బ్రతుకు నాకు అక్కర్లేదు. ఇలా ఈ నరకంలో కొట్టుకు చస్తూ కాపురం చేసుకుంటూ బ్రతికే బ్రతుకు నాకు అవసరం లేదు. మా కాపురం ముందు నుంచి ఒకేలాగా ఉంది. ఇప్పుడు మరింత అధ్వానం అయ్యింది. ఇంకా విడిపోవడం ఇద్దరికీ మంచిది. విడిపోవడం విడిపోవడం చాలా సరదాగా ఉందనుకుంటా. అలాగే విడిపోదాం. కోర్టుకెక్కి విడిపోయే వరకు నేను నీ భర్తని. నా మాట చెల్లాల్సిందే ఈ ఇంట్లో. కళ్యాణి అమ్మ గాబరాగా అడిగింది. ఏమిటి ఇద్దరికీ మతులు పోయాయా? ఏమిటే విడిపోవడం అంత సులువు అనుకుంటున్నావా? వివాహ బంధాలు అంత సులువుగా విడిపోవడానికి ఇదేం విదేశాలు కావే తల్లి. ఎందుకొచ్చిన మాటలు? మన పరువు ఏమిటి, మర్యాద ఏమిటి? ఇంకా మనకు పరువు మర్యాద ఉందనుకుంటున్నారా ఏమిటి మీరు? హేళనగా ఎత్తిపొడిచారాయన. మీ అమ్మాయి మన పరువు నడి రోడ్డుకి సగం ఇదివరకే ఎక్కించింది. మిగతాది ఇప్పుడు పూర్తిగా ఎక్కుతుంది. ఇంత మాత్రానికే పోయే పరువు ప్రతిష్టల మీద నాకేం కోరిక లేదు. ఎవరి కోసమో ఎవరేమనుకుంటారోనని ఇంకా భయపడి ఈ మిగిలిన బ్రతుకు కూడా నాశనం చేసుకోను. అందరి కోసం ఈ జీవితంలో పోగొట్టుకున్నది నష్టపోయింది చాలు. ఇక మీదనైనా నా కోసం నేను బ్రతకడం నేర్చుకుంటాను దృఢ నిశ్చయంతో అన్నాను. అవును, అంతవరకు వచ్చాక ఇంకా ఆయనకి లోకానికి భయపడి నా జీవితాన్ని నాశనం ఎందుకు చేసుకోవాలి? ఇంకా నా మొహంలో కనబడ్డ నిర్లక్ష్యానికి, నిబ్బరానికి, నిశ్చయానికి ఆయన కాస్త భయపడ్డారనుకుంటాను. అన్నిటినీ బావ కోసం తెగించగలిగే నా నిబ్బర నిశ్చయం చూసి నిజంగా అన్నంత పని చేస్తానని భయపడి ఉంటారు. మేము విడిపోతే పోయే పరువు ప్రతిష్టల కంటే నన్ను పోగొట్టుకుంటే ఆర్థికంగా ముందు ఆయన పడాల్సిన ఇబ్బందులు గుర్తుకు వచ్చి ఉంటాయి. ఆయన ముఖం కోపంతో జేవురించింది. విడిపోవడానికి, ఉండడానికి అన్నిటికీ నీ ఇష్టమే అనుకుంటున్నావు కాబోలు. మహా సులువుగా విడిపోదాం అంటున్నావు. చూస్తాను నీవెలా నన్ను కాదని ఏం చేస్తావో నేను చూస్తాను. నీ మాట కట్టించడం ఎలాగో నాకు తెలుసు. నీ ఎంత చూస్తాను. ఏ కోడ్డులు అడ్డు వస్తాయో నేను చూస్తాను. కోపంతో రెచ్చిపోతూ, అసూయ ద్వేషాలతో మండిపోతూ, చదువు సంస్కారం ఉన్న మనిషి నన్న సంగతి మర్చిపోయి అలగా వాళ్ళలాగా నన్ను బావని కలిసి తిట్టడం ఆరంభించారు. ఆ మాటలకి నేను తెల్లబోతూ చూడడం మినహా ఏం చేయలేకపోయాను. అంతవరకు నిలదొక్కున్న బావ ఇంకా ఆగలేకపోయాడు. ముఖ్యంగా నన్ను అలాంటి మాటలు అనడం సహించలేకపోయాడనుకుంటాను. ఆతృతతో మా మధ్యకు వచ్చాడు. ఆయన వంక తిరిగి, ఆగండి, దయచేసి ఊరుకోండి. కళ్యాణి, ఈ అనార్థాలంతటికీ కారణం నీవు. నేను రానంటుంటే తీసుకొచ్చావు. నాకు తెలుసు ఇలాంటి గొడవలు నా వల్ల జరగడం ఇష్టం లేకే రానన్నాను. ఫలితం చూసావా? రంగారావు గారు, నన్ను క్షమించండి. ఈ గొడవంతా నా వల్లే జరిగింది. నేను వెళ్తున్నాను. కళ్యాణిని క్షమించండి అంటూ ఆయన చేతులు పట్టుకున్నాడు అర్దింపుగా. కోపంతో ఒళ్ళు తెలియకుండా ఉన్న ఆయన బావ చేతులు పట్టుకోగానే, యూ స్కౌండ్రల్, డర్టీ రోగ్, యు ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ది ట్రబుల్. గెట్ అవుట్ ఐసే, గెట్ అవుట్ అంటూ విసురుగా ఒక్క తోపు తోశారు. అసలే నీరసంగా ఉండి ఇంకా పూర్తిగా కోలుకొని బావ, జరిగిన గొడవకి మానసికంగా చలించిన బావ, అదనాటుగా ఉన్న బావ ఆయన బలంగా తోసిన తోపుకి దూరంగా వెళ్ళిపడ్డాడు. ఆ పడడంతో ఫ్రాక్చర్ అయిన చేతి మీద వాలి పడడంతో కెవ్వమని కేకవేశాడు. అమ్మా నేను పరిగెత్తి బావని లేవదీశాం ఆరాటంగా. బావ తెలివి తప్పిపోయాడు. నేను ఆరాటంగా చెయ్యి చూశాను. కొత్తగా ఫ్రాక్చర్ అయిన చెయ్యి మీదే మళ్ళీ మూపైన దెబ్బ తగలడంతో ఆ బాధకి బావ తట్టుకోలేక స్పృహ తప్పింది అని అర్థమయ్యింది. చెయ్యి విరిగిందేమోనని అనుమానం వచ్చింది నాకు. పట్టరాని కోపంతో ఏహ్యంగా చూశాను ఆయన వంక. ఆయన ఎగిరి పడుతున్న గుండెలతో ఆవేశంగా ఉగురుస్తున్నారు. మీరు మనుషులు కాదు, ఛీ అన్నాను తిరస్కారంగా. నోర్ముయ్, అట్టే పేలకు అన్నారు. నేను ఏదో అనబోయాను. అమ్మ తీవ్రంగా చూస్తూ, కళ్యాణి ఊరుకుంటావా ఇంకా? జరిగింది చాలు, ముందు వాడి సంగతి చూడు అంటూ గదమాయించింది. నా కర్తవ్యం గుర్తు చేసింది. ఆయన విసురుగా మేడ మీదకి వెళ్ళిపోయారు. బావకి తెలివి తప్పించే ప్రయత్నాలు చేయడంలో మునిగాను. నేను భయపడినట్టే బావ చెయ్యి మళ్ళీ విరిగింది. ఎక్స్రే తీయించి ప్లాస్టర్లు వేయించాను మర్నాడు. బావ చాలా బాధపడ్డాడు. శారీరక బాధ ఓ పక్క, నా కోసం బాధ ఓ పక్క. బావ వెళ్ళిపోతానని మొండి పట్టుపట్టి కూర్చున్నాడు. అమ్మ నేను చెప్పినా కూడా వినలేదు. అసలే విరిగిపోయిన నా మనసు బావ వెళ్ళిపోతానంటే ఓడిపోయినట్టు, ఈ జీవితంలో పోరాడే శక్తి లేక నిస్సహాయంగా ఓడిపోయినట్లు, ఇంకా పోరాడే శక్తి లేక అలసిపోయినట్టు నిస్సహాయంగా ఏడ్చాను. బావని ఉండమనలేక, వెళుతుంటే భరించలేక వెర్రిదానిలా ఏడ్చాను.
నీవు వెళితే ఇంకా నాకెవరున్నారు బావా? నీ ఆసరా కూడా లేకపోతే నేనెలా బ్రతకను? ఇంకా ఇంట్లో నా బ్రతికెలా ఉంటుందో కూడా తెలిసి నన్ను ఈ నరకంలో వదిలేసి వెళ్ళిపోతావా? నీవుంటే, నా పక్కన నీవుంటే ఎవరితోనైనా, ఆఖరికి దేవుడితోనైనా పోరాడగలిగే ఆత్మవిశ్వాసం ఉంటుంది. నీవు లేకపోతే ఇంక నేను బ్రతకలేను బావా. రెండోసారి నిన్ను పోగొట్టుకోలేను బావా. నీతో నన్ను తీసుకెళ్ళు. నాకు ఈ సంఘం, ఈ పరువు, ప్రతిష్ట ఏమీ ఎక్కరలేదు. ఎవరేమనుకున్నా లెక్కలేదు. నన్ను ఈ నరకంలో నుంచి తీసుకెళ్ళు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాను. బావ నా దుఃఖానికి చెలించిపోయాడు. కానీ ఏం చేయగలడు? ఊరుకో కళ్యాణి, ఊరుకో అంటూ నా తల నిమిరాడు. బావ కళ్ళ నిండా నీరు నిండుకుంది. నీవలా ఏడిస్తే నేనెలా వెళ్ళగలను కళ్యాణి అంటుంటే గొంతు రుద్రమైంది. కళ్యాణి, నీవిలా దుఃఖపడతావని నీ బాధ తలుచుకుని వచ్చాను, కానీ ఎలా ఉండను ఇక్కడ? నన్నేం చేయమంటావు? నీ దుఃఖాన్ని, బాధని ఉపశమనించజేయడానికి నేనేం చేయగలను కళ్యాణి అంటూ బావ కూడా ఆడదానిలా ఏడ్చాడు. చీకటి పొద్దున వెలుగురేఖ 9వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.